హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక 5 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది అని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక మీటింగ్ సందర్భంగా మనకి తెలపడం అనేది జరిగినది. అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడానికి గల కారణాల్లో ఫస్ట్ పాయింట్ వచ్చి ఎస్సీ వర్గీకరణ. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము అన్న సందర్భంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువడించడంతో ఎస్సీ వర్గీకరణ చేయాల్సి వచ్చినది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ మనకి ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. రాష్ట్ర క్యాబినెట్ కూడా రీసెంట్గా ఆమోదించింది. అది కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ కూడా ఆమోదించి రాష్ట్రానికి పంపిస్తే మరొకసారి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం అనేది జరిగినది. రాష్ట్ర శాసనసభ కూడా మనకి ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదించడం అనేది జరిగినది. దీనిపైన ఆర్డినెన్స్లను మరొక 3-4 రోజుల్లో విడుదల చేస్తూ ఆ తర్వాత ఖచ్చితంగా ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మేము విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల ప్రకటించడం అనేది జరిగినది. అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే, ఆ ప్రధాన ఉద్దేశం చెప్పడానికంటే ముందుగా మనకి మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1కి గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి ఆర్ఆర్బి, లేకపోతే మీరు డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టులకు దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా మనకి కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్టు చాలా కీలకమైనటువంటి అంశం. ఈ కరెంట్ అఫైర్స్ ఎవరైతే విజయం సాధించగలుగుతారో వాళ్ళే మెయిన్ ఎగ్జామ్లో కూడా విజయం సాధిస్తారు అన్న ఒక పదం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి ఒక అంశం. మరి ఈ కరెంట్ అఫైర్స్ కోసం మనం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటాం. అయితే ఈ కరెంట్ అఫైర్ నేర్చుకోవడానికి చాలా కష్టపడుతుంటాం. ఎందుకంటే జాగ్రఫీ అంటే ఒకప్పటి నుంచి చదువుతూ వస్తే అది జాగ్రఫీనే అవుతుంది కాబట్టి ఎప్పుడు చదివినా మనకి ఇబ్బంది లేదు. ఇలా హిస్టరీ అయితే ఇంకా మనం ఒకసారి చదివేస్తే ఎప్పుడు చదివినా అదే ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్స్ నిన్న చదివినది ఈరోజు పనికిరాదు, ఈరోజు చదివినది రేపు పనికిరాదు అన్నట్టు ఉంటుంది. అంటే కొత్త కొత్త అంశాలు వస్తూనే ఉంటాయి. అలా మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కరెంట్ అఫైర్స్ కోసం మన యాప్లో అమౌంట్ పెడుతూ ఉంటాం. అదేవిధంగా మనకి బయట మ్యాగజైన్స్ కొనుక్కుంటూ ఉంటాం. నేనేమంటానంటే గత 6 సంవత్సరాలుగా నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ప్రముఖ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మంచి గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి నుంచి మన డిఎస్సి కానిస్టేబుల్ ఎస్ఐ వరకు కూడా నేను బోధించడం అనేది జరిగినది. ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ 2 బోధించడం అనేది జరిగినది. అయితే ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం నేను 6 సంవత్సరాల నుంచి కూడా 10-12 న్యూస్ పేపర్లు నేను చదువుతున్నాను. ఏవి అనేది కూడా మీకు తెలుస్తుంది. 10-12 న్యూస్ పేపర్లు ఖచ్చితంగా చదువుతాను. ఒకటి. రెండవది ఏమనేసి అంటే ఆ 10-12 న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇప్పటికీ నేను ఒక చిన్న పిల్లోడు లాగా పుస్తకం పెట్టుకొని, స్పైరల్ బోర్డింగ్ నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో రాసుకుంటూ ఉన్నా. ఇప్పటికి ఎన్ని పుస్తకాలు రాసిన కరెంట్ అఫైర్స్ నాకే తెలియదు. ఇప్పటికి కూడా నా చేతితోనే కరెంట్ అఫైర్స్ రాస్తున్నాను. ప్రింటింగ్ కానీ లేదా లేకపోతే టైపింగ్ కానీ ఎటువంటి చేయడం లేదు. ఈ కరెంట్ అఫైర్స్ రాసి 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 ఈ జీకే కరెంట్ అఫైర్స్ నా పైన ఎంత పట్టు సాధించాను అన్నది నాకు తెలుసు. అయితే మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లేదా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మీరు కనుక ఎక్కడైనా ఛానల్స్ వెతుకుతున్నా కూడా, లేకపోతే ఈ 10-12 న్యూస్ పేపర్లు చదవలేకపోయినా ఆ 10-12 న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ప్రతి ఒక్క అంశం, కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనకి వాట్సాప్ ఛానల్ అని ఒకటి ఉంది. ఆ వాట్సాప్ ఛానల్లో నేను డైలీ కూడా ఈ 10-12 న్యూస్ పేపర్లు ఉన్నటువంటి కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశం ఏదైతే ఉందో వాటి స్క్రీన్ షాట్ తీసి నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? ఎందుకంటే ఒక అంశం వార్త నిలిచిందనేసి అంటే ఖచ్చితంగా ఆ అంశం అనేక పేపర్లో రాస్తాడు. అనేక పేపర్లో రాసినప్పుడు ఆ అంశం ఏ పేపర్లో అయితే ఈజీగా ఉంటుందో ఆ పేపర్లో మనం బాగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ 10-12 న్యూస్ పేపర్లను బాగా చదివినట్లయితే మీకు 80-90% కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది మిత్రమా. pip.government.in వెబ్సైట్లో ఉన్నటువంటి అంశము పేపర్లో రాస్తాడు. కాబట్టి పేపర్ చాలా కీలకం. మీరు కనుక 10-12 న్యూస్ పేపర్లలో ఉన్నటువంటి
కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన సమాచారాన్ని మీరు కనుక చదవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి ఉంది. అది నాదే, నా ఓన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ లింకులు ఉంటాయి. ఆ లింక్లో వాట్సాప్ ఛానల్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లోకి వెళ్తారు. ఆ పర్సనల్ వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు ఎగ్జిట్ అయిపోద్దండి. ఆ వాట్సాప్లోకి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్ల పైన రైట్ సైడ్ కార్నర్లో ఫాలో అని ఉంటుంది. ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ని మీరు క్లిక్ చేయాలి. బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు తెలుస్తుంది. మన యాప్ సమాచారం కోసం కావచ్చు, లేదా ప్రభుత్వం నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం కోసం కావచ్చు, లేకపోతే డైలీ 10 నుంచి 12 న్యూస్ పేపర్ల కోసం మీరు చదవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? చాలామంది జాయిన్ కాలేకపోతున్నారు. అదేమి యూజ్ లేకుండా మనకి ఎందుకులే అన్నట్టు ఉన్నారు. ఒకసారి మన వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. మీకు ఎంత బెనిఫిట్ ఉందో ఒకసారి చూడండి. ఇప్పటికే నా దగ్గర 1300 మందికి పైగా మన వాట్సాప్ ఛానల్లో ఉన్నారు. ఒకసారి చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే, రాష్ట్ర ప్రభుత్వం మరొక 5 రోజులలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నది అన్నది ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏమనేసి అంటే, 5 రోజుల నోటిఫికేషన్ వస్తే మరి సమయం ఎంత ఉండొచ్చు, సమయం ఎంత ఉండొచ్చు. అదేవిధంగా కొంతమంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, అదేవిధంగా కొత్తగా ఇప్పుడు రీసెంట్గా బీఈడి కానీ డిఎడ్ కానీ పూర్తి చేసిన వాళ్ళు టెట్ కోసం పెడతారా అన్న ఆలోచన కోసం కానీ వెతుకుతున్న వాళ్ళకి నేను కొద్దిగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మన ఛానల్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అంశం కూడా నిజాయితీగా ఉంటుంది మిత్రమా. మన యాప్లో కూడా నిజాయితీగా ఉంటుంది. ఓకేనా? సరే, మనకి 5 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించడం అనేది జరిగింది. మరి 5 రోజులు అంటే ఈ రోజు తారీఖు వచ్చి ఏప్రిల్ 16వ తారీఖున. 5 రోజులు అంటే మనకి 21వ తారీఖున, ఏప్రిల్ 21వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనుకుందాం. మరి 21వ తారీఖున లేదా 25వ తారీఖున, ఏప్రిల్ 25వ తారీఖు లోపు మీకు కనుక డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మరి సమయం ఎంత ఉండొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ నోటిఫికేషన్ ఏప్రిల్ 25వ తారీఖున ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, డిఎస్సి ఎగ్జాము విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా పూర్తి చేసి ఉపాధ్యాయుల నియామకం అనేది ఖచ్చితంగా ఆ రోజు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఆ రోజు నాటికి పూర్తి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు జూన్ ఫస్ట్ వీక్లో కానీ లేకపోతే మే లాస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్ పెట్టాలి. అయితే చూద్దాం, ఏప్రిల్ 25వ తారీఖున మనకి నోటిఫికేషన్ విడుదలైతే కనీసం 45 డేస్ అన్నా కూడా, 45 డేస్ అన్నా కూడా మనకి ఇక్కడ మే మంత్ ఒక 30 డేస్, ఇక్కడ ఏప్రిల్లో 5 డేస్ ఉంది, 35, అక్కడ ఒక 10 డేస్, అంటే 45 డేస్ ఖచ్చితంగా మనకు ఉంది. 10 to 15 డేస్ అక్కడ 30 మనకి విద్యా సంస్థ ప్రారంభం నాటికి 45 డేస్ అనే సమయం ఉంది. కాబట్టి 45 డేస్ టైం ఇచ్చి వాడికైనా ఎగ్జామ్ పెట్టాలనుకుంటే ఒకవేళ జూన్ 2nd వీక్లో అలా పెట్టచ్చు. జూన్ 2nd వీక్లో అలా పెట్టచ్చు. ఎప్పుడు 45 డేస్ టైం ఇచ్చినప్పుడు జూన్ 2nd వీక్లో ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాడు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే డిఎస్సిని పూర్తి చేస్తామన్నాడు అనుకో, 30 డేస్లో కూడా ఎగ్జామ్ పెట్టేయచ్చు. కానీ అంత ఎర్లీగా ఎగ్జామ్ అయితే పెట్టడు. ఖచ్చితంగా 45 to 50 డేస్ ఖచ్చితంగా సమయం ఇస్తారు, ఇవ్వకుండా పోరు. అలా ఇవ్వకపోతే ఖచ్చితంగా విద్యార్థులు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా 45 డేస్ అనేది మనకి ఇస్తుంది. అయితే ఈ డిఎస్సిని విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖచ్చితంగా పూర్తి చేస్తారంటే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డిఎస్సిని పూర్తి చేయడం అనేది కాస్త కష్టమే. ఒక 50 రోజులన్న సమయం ఇచ్చి తర్వాత డిఎస్సిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకి రానే వస్తుంది మిత్రమా. ఏ రాత్రి వస్తుందో, ఏ పగల్లో వస్తుందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు అన్నట్లుగా నోటిఫికేషన్ సైలెంట్గా ప్రభుత్వం విడుదల చేసేటట్టు ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైన నోటిఫికేషన్, దగ్గరలో నోటిఫికేషన్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా డిఎస్సి వాళ్ళు నోటిఫికేషన్ ఇంకా రాదులే అని ఎవరైనా ఆలోచిస్తుంటే ఆ మూర్ఖత్వమైనటువంటి ఆలోచన పక్కన పెట్టుకొని ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం టెక్స్ట్ బుక్లు కొనుక్కొని యాజ్ ఇట్ ఈస్గా మీరు ప్రయత్నం చేస్తూ చదవండి. ఓకేనా? ఇది ఇప్పుడు టెట్ ఎగ్జాము వాళ్ళు నిర్వహించేటువంటి ప్రయత్నంలో లేనట్టుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటే టెట్ లేనట్టే కదా. కాబట్టి పెట్టను అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ప్రభుత్వం నుంచి ఏ సమాచారం వస్తుందో మనకైతే తెలియదు. ఇది
మనకి ఇచ్చేటువంటి సమయము 45 డేస్, ఖచ్చితంగా 45 to 50 డేస్ ఇచ్చినా కూడా జూన్ సెకండ్ వీక్లో మనకి ఎగ్జామ్ అనేటువంటి ఛాన్సెస్ ఉంది. జూను ఎండింగ్ కల్లా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయవచ్చు. ఓకేనా? అంత 30 డేస్ కల్లా ఎర్లీగా పెట్టదు ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచిస్తుంది కాబట్టి దీన్ని ఒకసారి గమనించాం. అయితే చాలా మంది విద్యార్థులు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ నాకు ఎంత చదివినా కూడా గుర్తుండడం లేదు, నాకు ఎంత చదివినా కూడా గుర్తుండడం లేదు, ఏదైనా ఒక టాపిక్ పైన నేను బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ బిట్స్ను ప్రాక్టీస్ చేసిన తర్వాత మాకు స్కోరింగ్ రావట్లేదు సార్ అని అంటున్నారు. మిత్రమా, దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, దాన్ని చెప్తా చూడండి. ఎంత చదివినా మీకు బాగా చదువుతున్నంతసేపు బాగానే ఉంటుంది, చదివేసి అయిపోయిన తర్వాత మరుసటి రోజు అడిగితే ఆన్సర్ చేయలేకున్నారు, ఆ టాపిక్ పైన ఎగ్జామ్ పెడితే మార్కులు రాలేనటువంటి పరిస్థితి. ఓకేనా? ఇది విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక సమస్య. ఇప్పుడు చెప్తా చూడు మిత్రమా. ఉదాహరణకి జీకే అనే కరెంట్ అఫైర్స్లో నోబెల్ ప్రైజెస్ అనే ఒక టాపిక్ ఉంది మిత్రమా. నోబెల్ ప్రైజెస్ అనే టాపిక్ ఉంది. ఈ టాపిక్ని మనం చదివిన తర్వాత ఈ టాపిక్ని చదివించే బాగానే ఉంటుంది. 1901 నుంచి ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయినటువంటి డిసెంబర్ 10వ తారీఖున ఇస్తారు. దీన్ని నోబెల్ ప్రైజ్ని 6 రంగాలు ఇస్తారు. మొదట్లో 5 రంగాలు ఇచ్చేవారు. నూతనంగా చేర్చబడిన అంశము ఆర్థిక శాస్త్రము. ఆర్థిక శాస్త్రాన్ని 1969 నుంచి నోబెల్ పురస్కారాన్ని ఆర్థిక శాస్త్రం ఇస్తున్నారు. ఇలా మనం చదువుతూ ఉంటాం, కానీ చదివినంతసేపు బాగానే ఉంటుంది, చదివేసి అయిపోయిన తర్వాత మనకి ఏ ఒక్క అంశం కూడా గుర్తుండదు, మన ఫ్రెండ్స్ అడిగిన ఆన్సర్ చేయలేము, ఈ టాపిక్ పైన బిట్స్ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు స్కోరింగ్ సరిగ్గా రాలేనటువంటి పరిస్థితి విద్యార్థుల్లో ఉంది. అయితే దీనికి మెయిన్ సొల్యూషన్ ఏంటంటే మిత్రమా చెప్తాను చూడండి. మీరు ఎంతైనా ఒక టాపిక్ని చదవండి, ఎంతైనా ఒక టాపిక్ని చదవండి, కానీ మీరు ఆ టాపిక్ పైన బిట్స్ని కనుక ప్రాక్టీస్ చేయలేకపోతే మీరు చేస్తున్నటువంటి ప్రధానమైన తప్పులలో మొదటి తప్పు అదే. ఓకేనా? మీరు ఎంతనో ప్రాక్టీస్ చేయండి. నోబెల్ పురస్కారం గురించి, నోబెల్ అవార్డ్స్ గురించి మీరు ఆల్రెడీ క్లారిటీగా చదివారు, కరెక్టే. దీన్ని క్లారిటీగా చదివిన తర్వాత ఏ బిట్కి నువ్వు ఆన్సర్ చెప్పాలన్నా, ఏ బిట్కి నువ్వు ఆన్సర్ చేయాలన్నా ఈ టాపిక్ చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్ 2-3 డిస్కస్ చేయి, లైఫ్ లాంగ్ నీకు గుర్తుంటుంది. 6 నెలల తర్వాత పుస్తకం ఎత్తుకున్న 80% నీకు గుర్తుంటుంది. ఈ టాపిక్ బాగా చదివిన తర్వాత నీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ టాపిక్ పైన బిట్స్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి మళ్ళీ యథావిధిగా ఇదే టాపిక్ని చదువు. మళ్ళీ యథావిధిగా ఆ టాపిక్ పైన మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ చేయి రెండవసారి. ముందు ప్రాక్టీస్ చేసిన బిట్స్ మార్కులు ఎన్ని వస్తున్నాయి, రెండవసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మార్కులు ఎన్ని వస్తున్నాయో సరిపోల్చుకో. అప్పుడు నీకు సబ్జెక్ట్ పైన, ఒక టాపిక్ పైన గ్రిప్ అనేది పెరుగుతుంది. నేను ఇంత చిన్న వయసులో జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 స్థాయిలో ఎకానమీ బోధించడానికి నేను పట్టు సాధించడం గల కారణం ఏం తెలుసా? నెంబర్ ఆఫ్ టైమ్స్ వేల బిట్లను నేను ఇన్స్టిట్యూట్లో ఫ్రీగా రాయించాను కాబట్టి ఎకానమీలో నాకంటూ ఈరోజు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా. ఓకేనా? కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్సి వాళ్ళు, ఎస్జిటి వాళ్ళనే కావచ్చు, ఎస్ఏ వాళ్ళనే కావచ్చు, మీరు కనుక మంచి మార్కులు సాధించాలంటే ఒక టాపిక్ పైన బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా మిత్రమా? గుర్తుపెట్టుకోండి, మీరు విజయం సాధించాలనుకుంటే మీరు మీ విజయంలో 40% మీ ప్రిపరేషన్ అయితే మిగతా 60% ఎగ్జామ్సే. మీరు ఎంత చదివినా కూడా ఆ టాపిక్ పైన, ఆ సబ్జెక్ట్ పైన, ఒక టాపిక్ పైన బిట్స్ని కావచ్చు, లేదా ఆ టాపిక్ పైన బిట్స్ కావచ్చు, లేదా ఆ సబ్జెక్ట్ పైన గ్రాండ్ టెస్ట్లో కనుక మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే మీరు శుద్ధ వేస్ట్ అయినట్టే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి సార్? ఎందుకు మనం ప్రిపరేషన్ని కొనసాగించి ఆపేయకూడదు? ఖచ్చితంగా మనం బిట్స్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తా చూడండి. నాకు ఒక అమ్మాయి అడిగింది, ఏమనేసి అంటే, సార్ నేను ఎస్ఏ ప్రిపేర్ అవుతున్నాను సార్, నాకు ఎస్ఏలో 160 మార్కులకి బిట్స్ ఉంటాయి సార్, ఈ 160 మార్కులకి నేను ప్రస్తుతం గ్రాండ్ టెస్ట్ రాస్తే నాకు వస్తున్న మార్కులు 100కు ప్లస్ వస్తున్నాయి సార్, మిగతా నేను స్కోర్ చేయలేకపోతున్నాను సార్ అని ఆ అమ్మాయి నన్ను అడగడం అనేది జరిగింది. 160 మార్కులకు గాను 100 బిట్లకి పైగా స్కోరింగ్ చేస్తే, 100 బిట్లకి పైగా స్కోరింగ్ చేస్తే అంటే 180 మార్కుల కంటే హాఫ్ మార్క్ కాబట్టి 80 మార్కులకి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 80 మార్కులలో 100 బిట్లకు పైగా నేను ఆన్సర్ చేస్తే, ఈ 100 బిట్లకు ఆన్సర్ చేస్తే దాదాపు నాకు వస్తున్నటువంటి ఈ 100 బిట్లకు పైగా అంటే 120 బిట్స్ చేశారు అనుకుందాం. 120 బిట్స్ అంటే ఎన్ని మార్కులకి? 60 మార్కులు చేశారన్నమాట.
60 మార్కులు నేను బిట్స్ అటెంప్ట్ చేస్తే నాకు వస్తున్నటువంటి మార్కులు 35+ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి సార్. మిగతావన్నీ తప్పు చేస్తున్నాను సార్, ఎలాగా? నేను ఎంత ప్రాక్టీస్ చేసినా మార్కులు రావడం లేదు అని ఆ అమ్మాయి నన్ను అడగడం అనేది జరిగింది. 160 బిట్స్ ఉంటాయి. 160 బిట్స్ ఎస్ఏ వాళ్ళకు ఉంటాయి. 160 బిట్స్ ఉంటాయి. 80 మార్కులకు ఉంటాయి. దాంట్లో 120 బిట్స్ని ఆ అమ్మాయి చేసింది అనుకుందాం. 160 బిట్స్లలో 120 బిట్స్ ఆ అమ్మాయి చేస్తే 120 బిట్స్కి 60 మార్కులకి అమ్మాయి ఎగ్జామ్ రాసిందనమాట. అంటే బిట్స్ అటెంప్ట్ చేస్తే ఆ 60 మార్కులు గాను నాకు 35+ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి సార్. మిగతా మార్క్స్ ఏమైనాయి? మిగతా రావడం లేదు సార్. మిగతా తప్పు అవుతున్నాయి సార్. ఎందుకు సార్ నాకు ఇలా అయితే జాబ్ వస్తుందా అని అమ్మాయి నన్ను అడగడం అనేది జరిగింది. మిత్రమా చూడండి, మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 35 మార్క్స్ మాత్రమే వచ్చాయి అనుకుందాం. 35 మార్క్స్ ఎస్జిటి వాళ్ళని ఎస్ఏ వాళ్ళని జాగ్రత్త వినండి, ఇదే ఎగ్జాంపుల్. 35 మార్క్స్ నీకు వస్తున్న 60 మార్కులు నువ్వు అటెంప్ట్ చేస్తే నీకు 35 మార్క్స్ మాత్రమే నీకు వస్తున్నాయి అనేసి అంటే నువ్వు గ్రేటే కాదడం లేదు. కానీ దీనికంటే నువ్వు ఎక్కువ మార్కులు నెక్స్ట్ రివిజన్ గ్రాండ్ టెస్ట్లో స్కోర్ చేయాలంటే నువ్వు మిగతా 25 మార్కులు ఇక్కడ ఎందుకు స్కోర్ చేయలేకపోయావు? ఈ 25 మార్కులకు గాను మనం ఎందుకు పోగొట్టుకున్నాము? ఈ 25 బిట్లు మనం ఎందుకు తప్పిపోయాయి? మనం చేసినటువంటి తప్పు ఏమిటి అని ఈ లోపాన్ని, ఈ తప్పుని నువ్వు ఎగ్జామ్స్ రాసినప్పుడే సరిదిద్దుకోగలిగితే ఈ తప్పును నువ్వు మెయిన్స్ ఎగ్జామినేషన్లో చేయకుండా డైరెక్ట్ బిట్కి ఇక చదవంగానే ఆన్సర్ చేసేటట్లు తయారవుతావు. కాబట్టి ఎగ్జామ్స్ అనేది చాలా కీలకం. ఎప్పుడైతే ఈ 25 బిట్లు అమ్మాయి చేయలేకపోయిందో, ఎందుకు చేయలేకపోయాం, ఎక్కడ తప్పు చేసాం, మనం ఆ బిట్కి ఎందుకు ఆన్సర్ చేయలేకపోయాం, అడిచినటువంటి క్వశ్చన్ ఏమిటి, ఆ క్వశ్చన్ స్టాండర్డ్ ఏమిటి, ఆ స్టాండర్డ్ తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉందా లేదా అన్న నీ తప్పును నువ్వు ఎప్పుడైతే సరిదిద్దుకుంటావో ఈ తప్పుని మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ ఎగ్జామ్స్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఈ టాపిక్ పైన బిట్స్ కావచ్చు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ నువ్వు ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్ రాస్తావో క్రింది స్థాయిలో చేయాల్సిన తప్పు మొత్తం డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఫేస్ చేసినట్లయితే నువ్వు సక్సెస్ కావు. కాబట్టి ఫైనల్ ఎగ్జామ్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే నువ్వు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్రింది స్థాయిలో ఎగ్జామ్స్ రాసి దాన్ని సాల్వ్ చేసుకో. నీకున్నటువంటి లోపాన్ని బయటపెట్టు, నీకున్నటువంటి భయాన్ని పోగొట్టుకో, నీకున్నటువంటి లోపాన్ని బయటపెట్టి దాన్ని సరిదిద్దుకో మిత్రమా. నీకు ఎందుకు మార్క్స్ రావు, నీకెందుకు జాబ్ రాదు ఒకసారి ఆలోచించు. ఓకేనా? అర్థమవుతుందా? నువ్వు చేసిన తప్పును మిత్రమా గుర్తుపెట్టుకొని ఎవరైనా ఒక జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి తప్పుని ఫస్ట్ మీరు తెలుసుకోండి, దానిపైన ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? ఇది మిత్రమా, ఒక టాపిక్ పైన గ్రిప్ పెరగాలన్నా, మీరు చేస్తున్న తప్పుని బయట పెట్టుకోవాలన్నా, మీరు ఫైనల్ ఎగ్జామ్ చేసే తప్పులు మెయిన్ ఏంటంటే వివే. ఓకేనా? కాబట్టి వీటిని గమనించండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి జీకే ఎస్జిటి వాళ్ళకి కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా కష్టం అనేసి ఫ్యాకల్టీతో సహా విద్యార్థులందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వదిలేద్దాం సార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వదిలేసి మిగతా సబ్జెక్టులు బాగా చదివితే వాటిపైన మంచి స్కోర్ చేయొచ్చు కదా అని చాలా మంది సార్ నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వదిలేద్దాం అనుకుంటున్నా సార్ అన్నారు. మిత్రమా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంత సబ్జెక్ట్ ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు మిత్రమా. నేను ఏ విధంగా చెప్తాను అనేసి అంటే నేను ఇప్పటి వరకు చాలా డిఎస్సి ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. ఇప్పటి వరకు నేను ఒక 60 డిఎస్సి పేపర్లు చూశాను. 60 డిఎస్సి ఎస్ఏ మరియు ఎస్జిటి పేపర్లు నేను చూశాను. ప్రీవియస్ పేపర్లు చూశాను. ఒక 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూశాను. చూసిన తర్వాత ఎస్ఏ వాళ్ళకైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకు ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకైతే 8 మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ 10 మార్కులు ఈ 8 మార్కులకు గాను ఎస్ఏ వాళ్ళైతే 8 మార్కులకు 7 మార్కులు కావచ్చు, లేకపోతే ఎస్జిటి వాళ్ళైతే 5 నుంచి 6 మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో స్కోర్ చేయడం పెద్ద కష్టమేమి కాదు అని ఈ 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఓకేనా? అర్థమవుతుందా? సారీ, ఇక్కడ కష్టమే కాదు అని నాకు అర్థమైంది. అయితే ఒక అబ్బాయి కామెంట్ చేశాడు. ఏం కామెంట్ చేశాడంటే సార్ మీరు చెప్తున్నారు కరెక్టే, ప్రీవియస్ బిట్లోనే మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రీవియస్ బిట్స్ మళ్ళీ వస్తాయి సార్. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చినటువంటి బిట్టు మళ్ళీ ఈ డిఎస్సి ఎగ్జామ్లో రిపీట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ ఈ ఎగ్జామ్లో రిపీట్ అవ్వచ్చు, రిపీట్ అవ్వకపోవచ్చు. కానీ ఆ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి అయితే ఇచ్చాడో ఆ టాపిక్ని కీలకంగా లేదా కూలంకుషంగా చర్చించడం అనేది చాలా ఇంపార్టెంట్. భారతరత్న అవార్డుల మొత్తం గ్రహీతల సంఖ్య ఎంత?
ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు అని ఎగ్జామ్ అడిగాడు అనుకో, అంటే అర్థమేమి, ఆ బిట్టు భారతరత్న టాపిక్ పైన అడిగాడంటే భారతరత్న టాపిక్ ని మొత్తం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్ నేను పరిగణలోకి తీసుకొని ఏ ప్రాంతం నుంచి బిట్ అడిగాడు, ఏ కోణంలో వాడు బిట్ అడిగాడు, రానున్నటువంటి కాలంలో డిఎస్లో ఈ టాపిక్ నుంచి ప్రశ్న అడిగితే ఈ విధంగా అడుగుతాడా అన్న నాడిని పసిగట్టి డిఎస్సి వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ డిఎస్సి వాళ్ళ కోసమే ఎస్పెషల్గా నేను ఒక 1000 బిట్స్ని వన్ వర్డ్ ఆన్సర్స్ అంటే ఏమి, భారతరత్న అవార్డ్స్ని ఏ సంవత్సరం ప్రారంభించారు అలా వన్ వర్డ్ ఆన్సర్స్లో వన్ లైన్లో నేను ఒక 1000 బిట్స్ని నేను డిఎస్సి వాళ్ళ కోసం మాత్రమే నేను తీసుకురావడం అనేది జరిగినది. ఈ 1000 బిట్స్ని కూడా మీరు బాగా చదివినట్లయితే ఎస్ఏ వాళ్ళు కానీ ఎస్జిటి వాళ్ళు కానీ నేను చెప్పినటువంటి మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు మిత్రమా. ఎస్జిటి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ స్కోర్ చేయాలంటే ఎక్కడ తగ్గాలో నేర్చుకోండి, ఎక్కడ నెగ్గాలో నేర్చుకోండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆ టాపిక్లన్నీ దృష్టిలో పెట్టుకొని నేను 1000 బిట్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఈ 1000 బిట్స్ని కూడా డైలీ 10 బిట్స్ కానీ 20 బిట్స్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, 10 బిట్లు నేర్చుకుని ఆ 10 బిట్లు మార్నింగ్ 10 బిట్స్ ఈవినింగ్ 10 బిట్స్ నేర్చుకోండి. మీకు 50 రోజులు 1000 బిట్లు అయిపోతాయి. అర్థమవుతుందా? ఈ 1000 బిట్లు మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే, ఈ 1000 బిట్లు మేము పీడిఎఫ్ తీసుకోవాలి సార్ అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ పేరు ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. మన యాప్ వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో 1000 బిట్స్ అప్లోడ్ చేయమని జరిగింది. దీనికి కేవలం నేను 399 రూపీస్కే ఇస్తున్నాను మిత్రమా. మీరు అనుకోవచ్చు, సార్ బయట యాప్లో 399 రూపీస్కే డిఎస్సి కోర్స్ మొత్తం వస్తుంది సార్, అన్ని సబ్జెక్ట్ అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వాళ్ళ కోసం మాత్రమే, డిఎస్సి వాళ్ళకి జీకే కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్ నుంచి ప్రశ్న వస్తుంది, ఈ టాపిక్ నుంచి ప్రశ్న రాదు అని బాగా కూలంకుషంగా చర్చించి లేదా కూలంకుషంగా అధ్యయనం చేసి ప్రిపేర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉండరు మిత్రమా. నేను చాలా కూలంకుషంగా చర్చించి చాలా కూలంకుషంగా దాన్ని అనలైజ్ చేసి ఏ ప్రాంతం నుంచి బిట్ అడుగుతాడో వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ 1000 బిట్స్ ప్రిపేర్ చేశాను. అమౌంట్ గురించి ఆలోచించకుండా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఇంకోటి, మీరు ఎస్జిటి వాళ్ళకి కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ మనకి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. రోజుకు ఒక టాపిక్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరు వీడియోస్ తక్కువ ఉన్నాయని వెనక్కి వెళ్ళిపోవద్దండి, కానీ బిట్స్ మాత్రం ఇప్పటికే నేను 700 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నాను. ఈ 1000 బిట్లలో దాదాపు 500 వరకు జీకే బిట్స్ ఉంటాయి, 500 బిట్ల వరకు కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి. ఒకవేళ ఇంకా బిట్స్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ మన ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి పైన 1000 బిట్స్ ప్రిపేర్ చేశారు. అంటే ఒక్కో టాపిక్ పైన 1000 బిట్స్ కాదు, అంతా ఓవరాల్ పైన 1000 బిట్స్ ప్రిపేర్ చేశారు. అదేవిధంగా మన యాప్లో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారో, మన యాప్లో ఎవరైతే 1000 బిట్స్ తీసుకున్నారో, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ 1000 బిట్స్ నుంచి, ఈ ఆన్లైన్ క్లాసెస్ నుంచి మీకు రోజుకి ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని బట్టి రోజుకి 10 బిట్స్ కానీ లేదా 20 బిట్స్ కానీ మీకు ఉచితంగా ఎగ్జామ్స్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నా. డైలీ ఖచ్చితంగా చెప్తున్నా, డైలీ ఖచ్చితంగా 10 బిట్లు లేదా సమయం తక్కువ ఉంటే 20 బిట్లు డైలీ ఖచ్చితంగా ఈ 1000 బిట్స్ పైన నేను ఎగ్జామ్ పెడతా. ఎప్పుడైతే నువ్వు ఆన్లైన్ క్లాసెస్ చూస్తావో, ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి బిట్స్ని ఎప్పుడైతే నువ్వు 1000 బిట్స్ చదువుతావో, ఎప్పుడైతే ఈ 1000 బిట్స్ పైన మరలా ఎగ్జామ్స్ రాస్తావో, ఎందుకు నువ్వు ఎస్జిటి ఎస్ఏలో అనుకున్నటువంటి మార్కులు నువ్వు ఎందుకు తెచ్చుకోకూడదు? ఎందుకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కష్టమని వదిలేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి మిత్రమా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 1000 బిట్స్ ఎవరైతే చదువుతారో, ఈ 1000 బిట్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళు మంచి మార్కులు వస్తారు. నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా చదవండి. ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి ఖచ్చితంగా 5 మార్కులు పైగా తెచ్చుకోవచ్చు. ఓకేనా. ఏం సార్ 10 మార్కులకి 5 మార్కులు పైగా తెచ్చుకోవడం అంతేనా సార్ అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ మిత్రమా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాదు, డిగ్రీ ఎగ్జామ్స్ కాదు, లేకపోతే 10th ఎగ్జామ్స్ కాదు, ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి ఈ 1000 బిట్స్ బాగా చదివే ప్రయత్నం చేయండి. ఈ 1000 బిట్స్ మీకు పీడిఎఫ్ జిరాక్స్ కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. 9030905397కి వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే నార్మల్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. నెంబర్ మళ్ళీ రాస్తున్నాను, 9030539097కి వాట్సాప్ కాల్స్ కానీ లేదా వాట్సాప్ మెసేజ్ కానీ లేదా నార్మల్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ఈ 1000 బిట్స్ని కూడా
మీకు ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, వాట్సాప్లో షేర్ చేస్తాను పర్సనల్గా. వాటిని మీరు బయట జిరాక్స్ తీయించుకొని చదువుకోవచ్చు. ఓకేనా? ఇది మిత్రమా. అదేవిధంగా మీకు ఎగ్జామ్స్ అనేవి చాలా కీలకం. ఏపీ ఎస్ఏ సోషల్, ఏపీ ఎస్ఏ సోషల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం మన యాప్లో ఏపీ ఎస్ఏ సోషల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం నేను రాష్ట్ర అధ్యాపకుల చేత ఒక 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లను అప్లోడ్ చేస్తున్నాను మన యాప్. ఇప్పటికే మరొక 10 అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు ఎస్ఏ సోషల్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మన యాప్లో ఈ అప్లోడ్ చేసినటువంటి 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఎస్ఏ సోషల్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తము కూడా మీరు మొత్తం సిలబస్ చదివినట్టే. ఆ విధంగా బిట్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగినది. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ నెంబర్కి కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ మన యాప్లో కేవలం 599 రూపీస్కే పెట్టడం అనేది జరిగినది. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ అంటే ఒక్కొక్క రివిజన్ గ్రాండ్ టెస్ట్లో 150 బిట్స్ ఉంటాయి. 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ అంటే 1600 బిట్లను మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లు. ఎస్ఏ వాళ్ళు 1600 బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఎందుకు మీరు మంచి మార్క్స్ తెచ్చుకోకూడదో ఒకసారి ఆలోచన చేయండి మిత్రమా. ఓకేనా? మన యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఈ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తాను. ఆ లోపల ఈ 1000 బిట్స్ చదివి పెట్టుకోండి. ఎగ్జామ్ వచ్చిన తర్వాత 1000 బిట్స్ కొనుగోలు చేసుకుందాంలే, చదువుదాంలే అన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మిత్రమా, మనం ఎంతెంతో ఖర్చు పెట్టేస్తుంటాం. 400 రూపీస్ పెట్టి 1000 బిట్స్ని మీరు తీసుకొని ముందుగానే ప్రిపేర్ అయితే మీ విజయం కాస్త ముందుకు వెళ్తుంది మిత్రమా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అంటే అది అసాధ్యం, కొంచెం గమనించాలి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన అకాడమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వండి. డౌన్లోడ్ చేసుకుని వదిలేస్తున్నారు. అలా కాకుండా డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే నేను ఏదైనా ఆఫర్స్ పెడితే ఆఫర్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్. ఒకవేళ మీకు ఏదైనా ఫ్యాకల్టీతో నాతో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కి కాల్స్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.